జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 130. కర్మకు మానవుడు కర్తయ్య. అర్జునకుడు ఒక విషసర్పము, గౌతమి అనే స్త్రీ సంవాదము, యమధర్మరాజు యొక్క వివరణ ఈ ఎపిసోడ్లో చూద్దాం. వైశంపాయన మహారాజా ధర్మరాజు గారు అడుగగా పండితుడైన భీష్మాచార్యులు వారు ఒక మంచి ఇతిహాసం చెప్పారు. ఇందు కర్మకు మానవుడు కారణము కాదు అనే విషయం తెలుస్తుంది. ఈ ఇతిహాస కథ నీకు నేను చెప్తాను, శ్రద్ధగా విను అని ధర్మరాజుకు చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు అని ఈ కథను చెప్తున్నాడు వైశంపాయన ఋషి జనమేజయ మహారాజుకు. అంటున్నాడు ధర్మరాజు, మహాత్మా తాత భీష్మాచార్య పండిత, మీరు గొప్ప తత్వము తెలిసిన పండితుడు, రాజధర్మము తెలిసిన పండితులు, ధర్మము తప్పని నీతిపరులు. తండ్రికి ఇచ్చిన మాట కోసము శాశ్వతంగా వివాహమే మానేశారు, శాశ్వతంగా రాజ్య సింహాసనాన్ని మానేశారు. ఆ సింహాసనాన్ని తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కాపాడుతూ వచ్చారు. తండ్రి కొరకు వివాహము, రాజ్యము అన్నీ త్యాగం చేసిన మీలాంటి గొప్పవారిని మేము మాకు అంటే మా పాండవులకు కౌరవులకు మధ్య సరి అయిన అవగాహన, స్నేహము లేకపోవటం వల్ల మేము రాజ్యం కోసము కొట్లాడుకొని నీలాంటి మహాత్ముడిని పోగొట్టుకున్నాం. ఇది మాకు చేరాని కర్మ కదా, ఇందుకు మేము ఎంతటి పాపం చేశాము అని మేము బాధపడుతూ ఉన్నాం. ఇట్లాంటి పాపాన్ని మేము తొలగించుకోగలమా అంటూ ధర్మరాజు వాపోయాడు భీష్మాచార్యుల ముందు. దానికి భీష్మాచార్యులు వారు అంటున్నారు, ధర్మం తెలిసినవో ధర్మరాజా, కర్మకు మానవుడు కర్త అని ఎవరన్నారు? కాదు, విను, ఒక ఇతిహాస గాథ చెప్తాను, జాగరూకుడు వై విను అన్నాడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు. ధర్మరాజా, ఈ ఇతిహాసంలో అర్జునకుడు అనే బోయేవాడు, ఒక స్త్రీ, ఆమె పేరు గౌతమి, ఒక విషసర్పము ఉంటుంది. చివరగా యమధర్మరాజు వస్తాడు, వివరణ ఇస్తాడు, వినండి. చాలా కాలం క్రితం ఒక దేశంలో ఒక ఉత్తమ స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ధర్మము తెలిసిన స్త్రీమూర్తి, ఉత్తమురాలు. ఆమె కోపాన్ని, అసహనాన్ని దగ్గరికి చేరనిచ్చేది కాదు. ఆమె ధర్మజీవనము గల ఉత్తమ స్త్రీ. ఆ స్త్రీమూర్తికి ఒక కుమారుడు కలడు. ఆ కుమారుడు ఒకనాడు ఒక విషసర్పముతో కాటు వేయబడి చనిపోయాడు. ఆ విషసర్పం కాటుతో ఆయన చనిపోయిన తర్వాత ఆమె చాలా బాధపడుతూ ఉన్నది. ఈలోగా అక్కడ ఉన్న ఒక బోయేవాడు వెళ్ళి ఈ బాలునికి కరిసిన ఆ విషసర్పాన్ని పట్టుకొని తెచ్చి ఈ గౌతమి అనే స్త్రీ ముందు ఉంచాడు. ఇదిగో అమ్మా, ఈ విషసర్పమే నీ కుమారుడిని కరిచి చంపింది. మీరు ఆజ్ఞ ఇస్తే ఈ విషసర్పాన్ని తల పగులగొట్టి నేను చంపేస్తాను అని అన్నాడు. నాయన అర్జునక, నీవు ఎందులకు ఆ సర్పాన్ని పట్టి తెచ్చావు? ఆమెను చంపవలదు. ఆమె తప్పు ఏమున్నది? ఆ సర్పము దాని ధర్మము అది చేసింది, అందువల్ల ఆమె తప్పు ఏమీ లేదు, కనుక ఆమెను విడిచిపెట్టు అని అన్నది ఆ గౌతమి స్త్రీ. అందుకు ఆ కిరాతకుడు అంటున్నాడు, ఏమమ్మా, నీకేమన్నా మతి భ్రమించిందా? నీ కొడుకును కరిచి చంపిన ఈ పామును పట్టి తెస్తే చంపమని అనకుండా విడిచిపెట్టు అంటున్నావు, నీకు సరి అయిన జ్ఞానము లేదా ఏమిటి అని అడిగాడు ఆ కిరాతకుడు ఆ గౌతమి స్త్రీని. నాయన అర్జునక, ఈ సర్పము సొంతగా ఏ పని చేయలేదు. ఆమెకు బ్రహ్మదేవుని యొక్క ఉత్తర్వు ఉన్నది. బ్రహ్మదేవుడు రాశాడు, ఈ సర్పము ద్వారా నా కుమారుడు, ఏకైక కుమారుడు చనిపోవాలని బ్రహ్మదేవుని ఉత్తర్వు. అందుకే నా కుమారునికి ఈ పాము వల్ల మరణం సంభవించిందే కానీ ఈ పాము కావాలని చేసింది ఏమీ లేదు.
అర్జునక వినుము. మానవులకు ఈ కష్ట సుఖాలు అనేవి పూర్వజన్మ సుకృతాలుగా వస్తుంటాయి. అంతేగాని మనకి కష్టం వచ్చిందని కదా ఎవరిపైన ఒకరిపైన దానిని ఆ నెపంతో నెట్టివేయడము సరికాదు నాయన. జ్ఞానము లేనివారు, తత్వజ్ఞానము తెలియనివారు, కర్మ సిద్ధాంతము తెలియనివారు ఇట్లా అనుకుంటారు, ఫలానా వ్యక్తి వల్ల, ఫలానా జంతువు వల్ల మనకు వచ్చింది నష్టం అని. కానీ అది వాస్తవం కాదు. అంతా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. ఎవడైతే కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాడో, తత్వజ్ఞానం తెలుసుకుంటాడు, జ్ఞాని అయిన వాడు తాను ఏది జరిగినా కూడా తన కర్మ సిద్ధాంతం ప్రకారమే జరిగింది, అంతా దైవేచ్ఛ అని భావిస్తాడు. అలా భావించిన వాడే ఈ సంసారం అనే మహాసాగరంలో మంచి తెప్పతో, ఆ జ్ఞానం అనే తెప్పతో దాటుతాడు. ఆ జ్ఞానం లేకపోతే ఈ సముద్రాన్ని దాటలేడు, అందులో పడిపోతాడు, ఆ మొసళ్లకు బలైపోతాడు. ఇదియే నాయన తత్వజ్ఞానము అని చెప్పింది ఆ గౌతమి స్త్రీ. అయినను ఆ బోయేవాడు ఆ సర్పమును వదలలేదు. అప్పుడు అంటుంది గౌతమి, నాయన అర్జునక, నీ పుణ్యం ఉంటుంది, ఆ సర్పాన్ని విడిచిపెట్టు, ఆమె తప్పు ఏమున్నది, ఆమెను చంపవలదు అని అన్నది. అంటే అంటున్నాడు అర్జునకుడు, నేనైతే ఈ సర్పాన్ని చంపేదనమ్మా, నీ కుమారుడు పసివాడు అన్యాయంగా ఈ సర్పం వల్ల కాటు పొంది చనిపోయాడు కనుక ఇట్టి ఈ దుష్ట సర్పాన్ని చంపుట ధర్మమే. ధర్మము కాదని ఎవరంటారు? మరి పూర్వకాలములో దక్షయజ్ఞంలో దక్షుడి యొక్క యజ్ఞాన్ని పరమశివుడు నాశనం చేయలేదా? అది ధర్మం కాదా? దుష్టత్వాన్ని, పొగరబోతనాన్ని చూపించిన వృత్రాసురుడిని ఇంద్రుడు సంహరించలేదా? అది ధర్మం కాదా? అవన్నీ ధర్మం అయినప్పుడు నేను ఈ సర్పాన్ని చంపుట కూడా ధర్మమే. ఈ సర్పము చిన్న బాలకుడిని కుట్టి సంహరించేసింది కనుక ఈ సర్పాన్ని నేను చంపివేస్తాను అంటున్నాడు అర్జునకుడు. ఇలా అర్జునకుడు చంపుతానంటున్నాడు, గౌతమి అనే ఆ బ్రాహ్మణ స్త్రీ చంపవద్దు అంటుంది. వీళ్ళ యొక్క ఈ వాదనలు విన్నది ఆ సర్పము. ఆ సర్పము మనుష్య భాషతో ఇలా అంటుంది, ఓ బోయేవాడ అర్జునక, ఈ బాలుడిని సంహరించడంలో నా తప్పిదము ఏమీ లేదు. నేను మృత్యుదేవత యొక్క ఆదేశానుసారమే నేను ఈ బాలుడిని కాటువేసి సంహరించాను. నువ్వు కొంచెమైనా ఆలోచిస్తున్నావా? నాకెందుకు కోపం ఉంటుంది ఈ బాలుడి పైన? ఈ బాలుడి పైన నాకు కోపము లేదు, ప్రేమ లేదు. ఓ బోయేవాడ, కుండలు చేసే కుమ్మరి తన సారెను కర్రతో తిప్పుతాడు. తిప్పి కర్రది తప్ప తిరిగే ఆ సారిది తప్ప తిప్పే ఆ కుమ్మరిది తప్ప చెప్పు. ఆ కుమ్మరి ఆ సారెను కర్రతో తిప్పకపోతే ఆ సారె తిరుగుతుందా? తిరుగుతుంది ఆ సారె. తిప్పేవాడు కుమ్మరి. అవునా కాదా? ఓ సర్పమా, ఏమి చెప్పావు? నిన్ను కాపాడుకోవడానికి కోసం మంచిగా చెప్పావు సాకులు. శత్రువుని చంపడానికి లేదా ఒక జంతువుని చంపడానికి ఒక విలికాడు ఒక బాణం వేస్తాడు. ఆ బాణం వచ్చి నాకేం చేస్తుందిలే అని ఆ జంతువు అక్కడే ఉంటుందా, పారిపోతుందా? లేక శత్రువు అతను వేసిన బాణం దానికి తగిలి ఏమి చేయదులే అని ఊరుకుంటాడా? ఆ బాణాన్ని మార్గమధ్యంలోనే తన బాణంతో అడ్డుకుంటాడా? అడ్డుకోడా? చెప్పు. నువ్వు పాపం చేశావు, ఇన్ని మాటలు చెప్పు కనుక నిన్ను నేను చంపేస్తాను అన్నాడు ఆ అర్జునకుడు. నీవు మృత్యువు చేతిలో ఒక సాధనం కదా కనుక నిన్ను చంపాల్సిందే అంటాడు అర్జునకుడు. ఓ బోయేవాడ అర్జునక, సావధానుడివై విను. మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. పండితులైన బ్రాహ్మణులు వచ్చి యజ్ఞం చేశారు. అలా యజ్ఞం పూర్తయింది. యజ్ఞం చేసిన వారు బ్రాహ్మణులు, చేయించినవాడు మహారాజు. మరి ఆ యజ్ఞ ఫలం ఎవరికి వెళ్తుంది? రాజుకా, ఆ బ్రాహ్మణులకా? రాజుకే కదా. గనుక నేను ఆ యజ్ఞములో నేను ఒక పురోహితుడు మాత్రమే అని చెప్పింది ఆ సర్పం. అక్కడికి మృత్యుదేవత వచ్చింది. ఓ పాపము లేని బోయేవాడ, నా మాట వినుము. ఈ సర్పమును నేను ఈ బాలుడిని చంపమని పంపించాను. నన్ను ఈ పని చేయమని యమధర్మరాజు పంపించాడు అని చెప్పింది ఆ మృత్యుదేవత.
అందువల్ల నేను కానీ ఆ సర్పము కానీ ఆ బాలుని మృత్యువుకు కారణము కాదు అని చెప్పింది మృత్యుదేవత. ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా అక్కడికి ధర్మమూర్తి అయిన యమధర్మరాజు వచ్చి ప్రత్యక్షమయ్యారు. బోయేవాడ అర్జునక, ఈ బాలుని మరణానికి నేను కానీ మృత్యుదేవత కానీ ఈ సర్పము కానీ కారణము కానే కాదు. ఈ బాలుని మరణానికి అతని కర్మయే కారణం, అది తెలుసుకో. అది విన్న గౌతమి ఆ బాలుని తల్లి యమధర్మరాజుకు నమస్కరించి, మహాప్రభు, నేను కూడా అదియే చెప్పిన ఈ బోయేవానికి ఈయన నా మాట వింటలేదు. ధర్మరాజా, నేను ఇంతకు ముందే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను పెద్దల వద్ద. మనకు ఈ జన్మలో కలిగే లాభములు నష్టములు కీడు ఇవన్నీ కూడా గత జన్మ పాపపుణ్యాల ఫలితమే అని నేను కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాను. అదే విషయాన్ని నేను ఈ అర్జునకుడికి చెబుతున్నాను. ఆ బ్రాహ్మణ స్త్రీ గౌతమి మాటలు విన్న యమధర్మరాజు, అమ్మా గౌతమి, నీవు ధర్మశీలివి, నీకు జ్ఞానము ఉన్నది, అందుకనే చెప్పిది అలా. మీరు చెప్పినది వాస్తవమే. మానవునికి ఈ జన్మలో కలిగే కష్ట నష్టములు, సుఖములు దుఃఖములు, ఐశ్వర్యము అన్నీ కూడా గత జన్మ పాపపుణ్యములే అని తెలుసుకోవాలి. ఇదే కర్మ సిద్ధాంతము. మనం ఈ జన్మలోనైనా మంచి కర్మలు చేసి సత్కర్మలతో పుణ్యాన్ని సంపాదించుకోవాలి. మనం చేసే కర్మల ఫలితాన్ని దేవునికి విడిచిపెట్టాలి. ఇతరుల యొక్క మేలు కోరాలి. ఎవరికీ మనం కీడు చేయరాదు. అసత్యాలు చెప్పక అహింసతో ధర్మమార్గంలో జీవిస్తే మనకి మంచి ఫలితం వస్తుంది. ఇలా చేసిన వారు చివరికి కర్మ ఫలత్యాగము చేసి నిష్కాములై ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆ దేవునిపై ధ్యాసతో ఉంటే వారు చేసిన సాధన ప్రకారము మరుజన్మలో మంచి ఉత్తమ గతి అయినా కలుగుతుంది. లేదైనా ఇంకా ఉత్తమంగా వారు చేసి ఉంటే సాధన వారికి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి సూక్ష్మంగా యమధర్మరాజు అంతరార్థమయ్యింది. యమధర్మరాజు యొక్క వివరణ విన్నావు కదా. మనం చేసే ఈ కర్మలకు మనమే కారణము కాదు. దీనికి కర్మ సిద్ధాంతము ఉన్నది. ఎవరు గత జన్మలో ఏమి చేశారో దానికి అనుగుణంగానే ఈ జన్మలో వారికి ఫలం లభిస్తుంది. కనుక చేసిన ఈ కర్మల గురించి, యుద్ధాల గురించి నువ్వు విచారణ చేయకు అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు బోధించాడు. జై శ్రీమన్నారాయణ.